ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూసేద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రయ్యాడు. తన వైఫ్ ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీలో ఎక్కడ లేని సంతోషం కనిపిస్తోంది. ఇక మెగా లిటిల్ ప్రిన్సెస్ అంటూ మెగాస్టార్ చిరు తన మనవరాలికి వెల్కమ్ చెప్పాడు. తను వస్తూనే చెర్రీ ఉపాసనల్ని పేరెంట్స్ గా మార్చి తమని గ్రాండ్ పేరెంట్స్ ని చేసిందని ఎంతో ఆనందంగా గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశాడు చిరు. మహేష్ బాబు మూవీ గుంటూరు కారం నుంచి తమన్ని తప్పిస్తున్నట్టు వార్తలొచ్చాయి. అవన్నీ పుకార్లంటూ గతంలో క్లారిటీ ఇచ్చిన ఫిల్మ్ టీం మళ్లీ గుసగుసలకు బ్రేక్ వేసింది. ఈ నెల 24 నుంచి కొత్త స్కెడ్యూల్ షురూ అవనుందని కూడా క్లారిటీ ఇచ్చింది ఫిల్మ్ టీం. ఆదిపురుష్ మూవీ 4 రోజుల కలెక్షన్స్ 400 కోట్లు రీచ్ కాబోయాయి. 375 కోట్ల వసూళ్లతో ఆదిపురుష్ దూసుకువెళ్తోంది. ఇక 5వ రోజు వసూళ్లతో 4 సెంచరీల రికార్డు క్రియేట్ అయ్యేలా ఉంది. మాస్ మహారాజా రవితేజతో మరోసారి జోడీ కట్టనుంది శ్రీలీల. గోపిచంద్ మరణిని మేకింగ్ లో రవితేజ సినిమా కన్ఫర్మ్ అయింది. అందులో తనకి జోడీగా శ్రీలీల కన్ఫర్మ్ అంటున్నారు. బలగంతో దర్శకుడిగా ఫోకస్ అయిన వేణు మరో ప్రాజెక్టు పట్టాలెక్కిస్తున్నాడు. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందట. ఆ అప్డేట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి శ్రీ ఆంజనేయం అంటూ ప్రాజెక్టు తాలూకు హింట్ ఇచ్చాడు. భారతీయుడు 2 మూవీ షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ నెలాఖరులోగా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తవుతుందట. జూలైలో పోస్ట్ ప్రొడక్షన్ ని పూర్తి చేయనుంది ఫిల్మ్ టీం. నటసింహం బాలయ్యతో భగవంత్ కేసరి తీస్తున్నాడు అనిల్ రావిపూడి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ప్రాజెక్టు ప్లాన్ చేశాడట. అది వచ్చే ఏడాది పట్టాలెక్కనుందని తెలుస్తోంది. సాయి తేజ్ తో జోడీ కడుతోంది హీరోయిన్ పూజా హెగ్డే. గాంజా శంకర్ అంటూ సందీప్ నుండి మేకింగ్ లో సాయి తేజ్ సినిమా చేయనున్నాడు. ఆ ప్రాజెక్టులోనే పూజా హెగ్డే హీరోయిన్ అని తెలుస్తోంది.